వాగ్దానం ఎంతకాలం ఫలించిందో ఆ ప్రియమైనటువంటి దైవచనము మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేవి. ఎలా ఉన్నారంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా వచ్చి నా జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని దృష్టికి నిరపరాధులుగాను న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగాను దేవుని దృష్టికి నీతిమంతులుగాను ఉండేది. ఏ విషయంలో వీళ్ళు నీతిమంతులుగా ఉన్నారయ్యా? ఏ విషయంలో న్యాయ విధులు నెరవేర్చే వారుగా ఉన్నారు? వాళ్ళు చేసి వాళ్ళు ఏం పని చేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు వాళ్ళు? అక్కడే రాస్తున్నది యాజకుడు. వాళ్ళు ఏం పని చేస్తున్నారు? చదువు మరొకసారి అది. వీళ్ళందరూ ఆడవచ్చు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున దేవుని దృష్టికి నీతిమంతులై ఉండదు. వీళ్ళు నిరపరాధులుగా ఉన్నారు. దేవుని దృష్టి న్యాయ విధులను నెరవేరుస్తూ యథార్థవంతులుగా ఉన్నారు. అయితే వీళ్ళు చేసే పని ఏంటి? వీళ్ళ వృత్తి ఏంటి? 5వ వచనంలో రాశాడు. ఏమన్నా అక్కడ? జకర్యా ఒక యాజకుడు, ఆయన పాస్టర్ గారు, ఈమె పాస్టర్. ఆయన పాస్టర్ గారు, ఈమె పాస్టర్. ఈ మాట చెబితే మనకు అర్థమైంది. యాజకుడు అంటే ఆ భాష మనకు అర్థం కాని భాష, అంటే కొంతమందికి అర్థమైంది. యాజకుడు అంటే నిత్యం మేము చేసేది నిరంతరం దేవుని స్తుతించి మాకు వేరే పని ఉండదు. ఇక దేవుని కొరకు ప్రజలను సంపాదించేది, దేవుని పిల్లల బాబు కొరకు వ్యక్తి యాజకత్వం నిర్వహిస్తాం. ఎలిజబెత్ జకర్యా గారి యొక్క డ్యూటీ ఏంటి? వాళ్ళ పని ఏంటి? నిత్యము దేవుని మందిరంలో యాజకత్వం నిర్వహించుట. యాజకత్వం నిర్వహించే దానిలో నా వైపు చూడండి. యాజకత్వం నిర్వహించే దాంట్లో వాళ్ళ గుణగణాలు ఎలాగున్నాయి? ఎవరు ఒప్పుకున్నారు ఈ మాట? వీరు నీతిమంతులని, న్యాయ విధులను బట్టి చక్కగా ప్రవర్తించగలిగిన వారని దేవుడే సాక్ష్యం పలుకుతూ ఇక్కడ రాయించి పెట్టారు. ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరు చెప్తారు ఈ మాట? చెప్పాలండి. ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరి గురించి సాక్ష్యం చెప్తున్నాడు? జకర్యా ఎలిజబెత్ గురించి సాక్ష్యం చెప్తున్నారు. వీరు ఎవరయ్యా అంటే నిత్యము దేవుని సన్నిధిలో యాజకత్వం నిర్వహించేవారు. వీరు ఎవరయ్యా అంటే నిత్యము దేవుని అవసరతలు తీర్చేవారు. వీరు ఎవరయ్యా అంటే దేవుని మందిరంలో నిత్యము గడిపెట్టేవారు. వీరు ఎవరయ్యా అంటే దేవుని మహిమార్తలో బ్రతుకుతున్నవారు. ఎలాగ బ్రతుకుతున్నారయ్యా? నీతిమంతులుగా, న్యాయవంతులుగా, న్యాయ విధులు నిర్వహించే వరకు బ్రతుకుతున్నారు. ఈ మాటలు ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? దేవుడే కదా. మన గురించి సాక్ష్యం దేవుడు చెప్పే పరిస్థితుల్లో ఇంతకుముందు మనం కీర్తనలు దేవుడు మనల్ని నమ్మినాడు అని చెప్పినాడు. దేవుడు మనల్ని ఇప్పుడు ఎలిజబెత్ జకర్యాలను నమ్మాడు దేవుడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు దేవుని దగ్గర? చెప్పాలి, దగ్గరగా మాట్లాడదాం. నీతిమంతులుగాను న్యాయ విధులను బట్టి యథార్థవంతులుగా నిరపరాధులుగా దేవుని దగ్గర ఎంచబడుతున్నాడు. నేను నిరపరాధిని అని చెప్పగలిగే ధైర్యం ఈ లోకల్ ఎవరికైనా ఉందా?
కానీ యేసు ప్రభువును సిలువ వేసిన సిలువకు అప్పగించిన పిలాతు ఒక మాట, ఈ నిరపరాధుని రక్తం ద్వారా వచ్చే ఏ పాపం శాపం నా మీద నా పిల్లల ద్వారా నా పిల్లల మీదకి నా మీద నా పిల్లల మీదకి రాకుండా ఉండదు కాక. నిరపరాధి ఎవరైనా రాదంటున్నాడు నిరపరాధి. ఈయనలో ఏ పాపం లేదు, ఈయనలో ఏ పాపం లేదు, ఏ దోషం లేదు. అలా నిరపరాధని ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? జకర్యా ఎలిజబెతుల గురించి యేసయ్య నిరపరాధి చెప్పబడ్డాడు. రాజు అడిగిన నిరపరాధి, ఈయన ఏదో నాకు ఏ దోషం కనపడలేదు అని పిలాతు అంటే, ఇక్కడ దేవుడు ఏమన్నాడు? న్యాయ విధులను బట్టి మీరు నిరపరాధులుగా దేవుని కనబడుతున్నారంట. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. వీళ్ళు చేసే పని ఏంటి? చెప్పండి. యాజకత్వం అంటే సేవ చేయదు, పరిచర్య చేయదు, ప్రభుకి సేవ చేయదు. ప్రభు పక్షాన పరిచర్య చేస్తున్నప్పుడు వారి పరిచర్యను దేవుడు నచ్చి వారి యొక్క సేవని దేవుడు మెచ్చుకొని దేవుడు అంటున్నాడు ఏమని మీరు నీతిమంతులు, యథార్థవంతులు, నిరపరాధులు నా దృష్టికి ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. అయితే ఇంత నిరపరాధులకి, ఇంత యథార్థవంతులకి దేవుని దృష్టిలో గొప్పగా కనపడినటువంటి వీళ్ళకి, దేవుడు సాక్ష్యం పలికినటువంటి వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. కింద వచ్చింది కదా, 7వ వచ్చి ఎలిజబెత్ గొడ్రాలై ఉన్నందున పిల్లలు లేకపోయి గడిచిన వృద్ధులై. ఇది పెద్ద శాపం కదా వాళ్ళకి. దేవుడు ఏమంటున్నాడు? చూడండి నా వైపు చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. వారు ఎటువంటి వారు? దేవుడు చేసిన గొప్ప సాక్ష్యం కలిగిన వారు. దేవుడే యథార్థవంతులను ఒప్పుకుంటున్నాడు, దేవుడే నీతి మందులను ఒప్పుకుంటున్నాడు, దేవుడే నిరపరాధులను ఒప్పుకుంటున్నాడు, వీళ్ళు మా సేవకులను ఒప్పుకుంటున్నారు, మా యాజకులను దేవుడు ఒప్పుకుంటున్నాడు. అటువంటి వాళ్ళు ఏమన్నదండి? లోపం. ఏంటది? గొడ్రాలితనం, పిల్లలు లేనితనం. They are great believers in front of Jesus Christ. దేవుని మీద గొప్ప విశ్వాసం, దేవుని యొక్క బలమైన ప్రార్థనా పనులు, దేవుని యొక్క గొప్ప కార్యాలు చేయడానికి దేవుని చేత నమ్మిక పొందినవారు. దేవుడు వాళ్ళని నమ్మారు. దేవుడు వాళ్ళని నమ్మితేనే కదా నిరపరాధులు అని చెప్పేది. దేవుడు నమ్మితేనే కదా, విశ్వసిస్తే కదా వీళ్ళు యథార్థవంతులు అని చెప్పేది కదండి. అంత గొప్ప దేవుడు సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వీరిద్దరిలో ఏమున్నదంట లోపం? చెప్పాలి. ఇదేంటండి, దేవుడు ఎంత నేర్చుకున్నాడు కదా, ఇదేంటి దేవుడు ఎంతగా ప్రేమించింది కదా, ఇదేంటి దేవుడు ఎంతగా ఇష్టపడింది కదా, ఇదేంటి దేవుడు వీళ్ళకి ఇంత గొప్పగా ప్రత్యేకపరిచింది కదా, వీళ్ళకేంటి? ఈ ప్రశ్న మెదులుతుందా లేదా? నా విషయంలో ఈ ప్రశ్న మొదటిసారి వేసుకున్నాను. మొట్టమొదటిసారి ఈ ప్రశ్న నాకు ఎదురైంది ఎక్కడంటే సుజాతోళ్ళు ఇంట్లో. మీకు గుర్తుందో లేదో నాకు బాగా గుర్తు. సుజాత చిన్న బ్రదర్ ఇంటికి ఏదో నాశనం వాళ్ళు వస్తూ వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి పోయినప్పుడు
సుజాత ఏమో ప్రార్థన చేయమని అడుగుతాం. వాళ్ళ అక్క అంటుంది ఊరుకోవే అన్న పరిస్థితి ఎట్లుంది, ఏమని ప్రార్థన చేయమంటే గుర్తుందండి, నాకు బాగా గుర్తు. ఆ పదం నన్ను కలవరానికి గురి చేసి, వాళ్ళకి ప్రాబ్లం ఉంది, వాళ్ళకి అవసరం ఉన్నది, వాళ్ళకి బాధ ఉంది, కష్టం ఉంది, దైవజనుడు ప్రార్థన చేయమని అడుగుతున్నారు. కానీ ఆనాడు నాకున్న పరిస్థితి ఘోరమైన శోధన, ఘోరమైన వేదన, ఉండే పని అంత బాధతో పెరిగిపోయాను నేను. ఆ స్థితిలో ఈమెమో ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళ అక్క అంటది, అన్న ఇంత బాధలో ఉండి దుఃఖంలో ఉంటే అన్న పరిస్థితి ఎటువంటి ఏమని ప్రార్థన చేయమంటావే నువ్వు? అన్న బాగుంటే సాలే. అన్న మొట్టమొదటి వ్యక్తి క్రీస్తులో ఇటువంటి పదాలు ఎంతమంది అనుకుని ఉంటారు. ఆయన పరిస్థితి ఇట్లుంది, ఆయన బలహీనంగా ఉన్నాడనో ఇంకోటి మీరు పనికి రావాలని ఎంతమంది అనుకుని ఉంటారు. అప్పుడేమో దేవుని పెట్టలేదా? మీ విశ్వాసంలో బలహీనం అయిపోయినప్పుడు, మీరు దేవుడిని ఆరాధిస్తూ దేవుడి మీద విశ్వాసాన్ని ప్రకటిస్తూ కార్యములు లేటైనప్పుడు, కార్యం జరగనప్పుడు, కార్యం ఆలస్యమైనప్పుడు, మీకు స్వస్థత కలిగినప్పుడు మిమ్మల్ని వేరే వాళ్ళు ప్రశ్నిస్తున్నాడు. మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. తట్టుకోగలమా? తిరిగి జవాబు చెప్పగలమా? గుండె పగిలిన స్థితి కదా. ఇప్పుడు ఈ దైవజనుల ఇద్దరి యొక్క బ్యాలెన్సింగ్ లైఫ్ చూద్దాం మనం. వీళ్ళేమో మందిరంలో ప్రార్థన పనులు, వీళ్ళేమో యాజకులు, గొప్ప నమ్మకం కలిగినటువంటి దేవుని చేత విశ్వాసాన్ని, దేవుడు విశ్వసించినటువంటి మనుషులు వాళ్ళు, దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు. దేవుడు ఏ సాక్ష్యం చెబుతున్నాడు వాళ్ళ గురించి? ఏమని? డబ్బురాదులు, నీతిమంతులు, మార్గవంతులని ప్రభువే సాక్ష్యం. ఇంత సాక్ష్యం కలిగినటువంటి వారికి చూడండి, నా ప్రేమ దేవుని బిడ్డగా ఆ మందిరానికి వస్తున్నప్పుడు, ఆ మందిరంలో వారు యాజకత్వం నిర్వహిస్తున్నప్పుడు, నువ్వు పిల్లలు లేని వాళ్ళు వచ్చినప్పుడు, అమ్మ ఎలిజబెత్ అమ్మ, అయ్యా జక్కరయ్య, మా అమ్మాయి పెళ్లి చేసాం, 5 ఏళ్ళు అయిపోయింది, 6 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు లేరయ్యా, మా కొరకు ప్రార్థన చేయవా? బాగా పిల్లలు లేరయ్యా, మా కొరకు ప్రార్థన చేయవా అని అడిగితే వాళ్ళు ప్రార్థన చేయగలరా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమండి, నా మాట అర్థమవుతుందా? అడిగితే ఎలిజబెత్ ఏమని ప్రార్థన చేయాలి? జక్కరయ్య ఏమని ప్రార్థన చేయాలి? నీ పరిస్థితి బాగాలేదే, నీకే ప్రేమలేదే, నీవే దీవించబడలేదే, నీవే ఆశ్రయించబడలేదే, నీకే శ్రమ ఉన్నాయే, నీకే కష్టం ఉన్నాయే, నువ్వే సత్యాలు అవుతావురా? ప్రశ్నలు వేసుకోలేరా అంటే ప్రశ్నించిన వాళ్ళు కోపంలో ఉన్నారు. లెక్కలేనంత మంది ఉన్నారు. పాస్టర్లే ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. అయితే నా ప్రేమ దేవుని బిడ్డల ఆ ప్రశ్నల మధ్య, ఆ వచ్చే కృంగుదల అవమానాల మధ్య నన్ను నేను ప్రభుత్వం సరి చేసుకోవడం ఆరంభించాను. పెద్దలో ఎక్కడ ఏ జ్ఞాపకం చేసుకుంటున్నాడు? నాకెవరున్నా లేకపోయింది, ఏమున్నా లేకపోయింది, ప్రభు సన్నిధిగా ఆయనకి ఏముంది అంటే దేవుడు ఇచ్చిన గొప్ప సాక్ష్యం. నాకేమున్నాయంటే దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? నేను దైవజనుడు. ఈయన ప్రార్థన చేస్తే అనేకమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు ఈయన నిలబెట్టగలడు అని నమ్మక 1000 మందికి ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు జకర్యా మందిర ఆవరణలో ఉన్నప్పుడు పిల్లలు లేని వాడు ప్రార్థన చేయమని అడిగింది. ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? మనం కష్టాల్లో ఉన్నాము, శ్రమలో ఉన్నాం, బాధలో ఉన్నాం,
నువ్వు ప్రార్థన చేసుకోండి, బాగా ప్రార్థన చేసుకున్నాను నేను చెప్తాను, బాగా విశ్వాసంతో నేను చెప్తాను. కార్యమే జరగకపోతే ఏం చేస్తాను? ఇప్పుడు జకర్యా పరిచర్య మానేయాలా? దేవి మానేయాలా? దేవుడిని ద్వేషించాలా? దేవుడిని దూషించాలా? దేవుడి దగ్గర మనం అక్రమంగా ఉండాలా? దేవుడితోటి మనం వాదోపవాదాలు చేద్దామా? నాకేం జరిగింది? దేవుడు నాకేం చేసిండు? ఇంతకాలం నేను మందిరానికి వెళుతుంది కదా, ఇంతకాలం నేను దేవుడితో ఉంటుంది కదా, ఇంతకాలం నేను ప్రార్థన చేస్తుంది కదా, నాకేం చేసిండు అని అడుగుదామా? లేకపోతే దారులు వెతుక్కుంటూ బయటికి వెళ్ళిపోదాం? ఏం చేద్దాం? దారులు వెతుక్కుంటాం. టెంపరీ సొల్యూషన్స్, పర్మనెంట్ శాశ్వతమైనటువంటి శాశ్వత ఆనందాన్ని, శాశ్వత జీవాన్ని, శాశ్వత దీన్ని విడిచిపెట్టేసి తాత్కాలిక మరో విషయాన్ని వెతుక్కుందాం. ఒక 2 వారాలు చర్చ మానేసితో కూర్చుంటే, ఒకరోజు దేవుడి మీద ప్రార్థన చేయడం ఇంట్లో పడుకుంటే వచ్చిందా? దేవుడు అంటాడు, గొడ్రాలా, యెషయా గ్రంథంలో రాస్తా తీయదు, గొడ్రాలా, ప్రశ్నలు కలిగినదానా, పిల్లలు కలిగినదానా అంటాడు దేవుడు. హల్లెలూయా. ఏది పెట్టి ఉందో ఉంది, ఆనందపడాలి అంటాడు. ఏముంది అక్కడ? ఎవరిది? గొడ్రాలా, పిల్లలు కలిగినదానా, ప్రశ్నలు కలిగిందానా? నీలాంజనతో అంటే ఇది వాగ్దానం. ఎప్పుడు వాగ్దానం అయింది దానికి? గొడ్రాలతనం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1 సంవత్సరానికి కొట్లా, 2వ సంవత్సరానికి కొట్లా, 3వ సంవత్సరానికి కొట్లా, 10 ఏళ్ళకు కూడా కొట్లా. అంటే ఎప్పటి నుంచి ఆరంభమైంది? అర్థం కాదమ్మా. ఎప్పటి నుంచి ఆరంభమైంది గొడ్రాలతనం? పెళ్ళైన మొదటి రోజు నుంచి, పెళ్ళైన మొదటి రోజు నుంచే గొడ్రాలతనం ఆరంభమైంది. ఆ రోజు దేవుడి వాగ్దానం వచ్చింది. ఎవరికి? గొడ్రాలి పేరు పక్కన పెట్టి కాసేపు. ఎవరికి వచ్చింది గొడ్రాలతనం? 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు పిల్లలు పుట్టకపోతే గొడ్రాలి మొదటి రోజు నుంచి ఆరంభం కదా. ఆ శక్తిమైన స్థితి మొదటి రోజు ఆరంభం కదా. ఆ రోజే వచ్చింది వాగ్దానం. ఏమని? గొడ్రాలా మాట్లాడనప్పా, గొడ్రాలా పిల్లలు కన్నదానా, జయనత్తును ప్రసవాలను పడనదానా, జయగీతమెత్తుడు ఆనందపడము, సంసార పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురు. హల్లెలూయా. ప్రైజ్లార్డ్. చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలిజబెత్కి గొడ్రాలి అని సమాజం వెయ్యాలని చూసింది. పెళ్ళైన మొదటి రోజు గొడ్రాలు అనుకున్న స్థితిలోకి ఆమె శరీరం మలచబడింది. ఆ రోజు వాగ్దానం వచ్చింది. ఆమె ఏ వాగ్దానం వచ్చింది? యెషయా గ్రంథం ఎంతది చెప్పు, ఎప్పుడైనా చెప్పు. 54 మొదటి వాక్యం నుంచి, 54 అంటే మొదటి వాక్యం నుంచి ఉంటుందండి. ఈ వాగ్దానం ఎప్పుడు వచ్చింది అమ్మా? ఎలిజబెత్కి ఎప్పుడు వచ్చింది? చెప్పండి. మన భక్తి పరంగా కదా ఇప్పుడు చెప్పాలి మనకు అదేగా. ఎప్పుడు వచ్చింది వాగ్దానం? అమ్మా రోజు నుంచి నా సంసారం సంకనాగిపోయింది అని నువ్వు వేదన పొందుతున్నటువంటి దౌర్భాగ్య స్థితులకు వెళుతున్నటువంటి విశ్వాసహీనులారా వినండి. ఎప్పుడైతే నీ సమస్య అక్కడ గుర్తుపెట్టావు, ఆ రోజు నువ్వు విశ్వాసహీనుడు అని వాగ్దానం నిన్ను గుర్తించేస్తావు. ఏమే? హల్లెలూయా. ఏ రోజైతే నాకు విశ్వాసంలో ఈ కార్యం లేదనుకుంటా, వినమ్మా, విశ్వాసం లేదనుకుంటారు, ఆ క్షణాన్ని దేవుడు విశ్వాసం వాగ్దానం మొలిపింపజేసాడు జీవితం. 2
పక్క పక్కన పెట్టాం. మెనిటెక్కల్ ఉపాస్య అంటే మెనిటెక్కల్ ఉపాస్య అంటే రాసులో తీయగా నువ్వు ఇప్పుడు ఎలిజబెత్ గొడ్రాలతనం త్రాసులో కోల్పోయిదాము. ఈ 54వ అధ్యాయం యెషయా గ్రంథంలో మొదటి నుంచి ఉన్న వచనాలన్నీ ఒక పక్క పెడతాం. ఏది ఎక్కువైతుంది చెప్పండి? ఏది ఎక్కువైతుంది చెప్పండి? నిజం చెప్పండి. అబద్ధాలు ఆడకండి. అందరూ అబద్ధాలు ఆడతారు. మన సొంత విషయాలకు వచ్చేసరికి ఎక్కువ చూస్తాం. మనం అలసిపోతాం, చికాకు పడతాం, సనుగుతాం, గొడుగుతాం. మన బుద్ధి అంతానే ఉన్నది. ఇప్పుడు ఎలిజబెత్ విసుకుంటుందా? సనుక్కుంటుందా? గొడుక్కుంటుందా? ఆ బ్యాలెన్స్ క్లాసులో ఆమె గొడ్రాలితనం అనేటువంటి ఒక బ్యాలెన్స్ ఒకవైపు, వాగ్దానాన్ని ఒక వైపు పెట్టుకుంది. ఎన్నేళ్ళు చూసింది? ఇది అడిగారు కదా. ఎప్పుడు దాకా? గడిచి వృద్ధులయ్యేంత వరకు ఆ బ్యాలెన్స్ చేసుకుంటా వస్తుంది. క్రైస్తవులు వాగ్దానం పొందుకున్నవారు, దేవుని దగ్గర సాక్ష్యం పొందుకున్నవారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత గుర్తించబడిన వారు, దేవుని చేత నడిపించబడిన వారు, ఎన్నేళ్ళైనా ఎన్ని తరాలైనా ఏ పరిస్థితులు ఎలా మారినా నీకు కలిగిన విశ్వాసంలో మానవాన్ని మాట్లాడకుండా చచ్చిన దాని వల్ల యేసయ్య పాదాల దగ్గర పడటం. ఉంటావా? ఉండగలవా? గొడ్రాలితనం అనే మాటతోటి ఆమె యేసయ్య పాదాల దగ్గర పడినందుకు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినని మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారిని చూడండి. జకర్యా అతనిని చూచి తొందరపడి భయపడినాడు. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకుము. ఎప్పుడు? అప్పుడు దూత అతనితో జకర్యా నువ్వు భయపడద్దు, ఈ ప్రార్థన వినబడినది. భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కలుగును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ఆమె కాబట్టి ఎప్పుడైంది చెప్పాలి, నాకు జవాబు చెప్పాలి. ఎప్పుడు ప్రార్థన వినబడింది? ఎంత ఓపిక కదా మానవునికి. మనకి ఒక్కసారి ఇన్స్టెంట్ కాపీలకు జరిగిపోవాలా? అప్పటికప్పుడు మాత్రం అనగానే తప్పుడు కనబడిపోవాలా? ఏ బాబు, వాగ్దానం ఎప్పుడు చేయబడింది? పెళ్ళైన రోజు. పిల్లలు కంటా అన్నాడు, జయకేతను ఎత్తమన్నాడు, సంతోషించమన్నాడు, ఆనందించమన్నాడు. ఎప్పుడు? పెళ్ళైనప్పుడే. ఎందుకు? మేము గొడ్రాలు కాబోతున్న దేవుడు తెలుసు. అప్పుడు నుంచి ప్రభువా పిల్లలేవా, ప్రభువా పిల్లలేవా, ప్రభువా నాకు పిల్లలేవా. అమ్మగారు నాన్నగారు ప్రార్థన, మా అల్లుడికి మా కూతురికి పిల్లలు లేరు, ప్రభువా నాకు పిల్లలేవా. ఇప్పుడు నాకు పిల్లలేమని అడగాలా, వాళ్ళకి పిల్లలేమని అడగాలా? విచిత్రమైన నాకు అది కదా. ఏమండి వెంకటరావు గారు, నాకు పిల్లలేమని అడగాలా, వాళ్ళకి పిల్లలేమని అడగాలా? జవాబు చెప్పాలి నాకు. ప్రభువా నన్ను ఆశీర్వదించవా, నన్ను దీవించవా, నన్ను బలపరచవా. ఇవన్నీ మనం అడుగుతాం. ఏమేమి అడుగుతుంది? ప్రభువా వారిని దీవించు, ప్రభువా నీ జీవితంలో సంతోషం ప్రతి సంగతి నేను నీ కోసం బతుకుతున్నా, నా సంతోషం నీవు. ప్రభువా నేను ఆశీర్వదించు ప్రతి సంగతి. ప్రభువా నువ్వే నా సంతోషం, నువ్వే నా ఆశీర్వాదం, నువ్వే నా దేవుడు. అంటే ఏమైపోయింది? ఏమైపోయింది? మనసులో ఉందా? తలంపుల్లో ఉందా? మనమైతే ఏం చేస్తాం? నాకేం లేదు,
పెట్టడానికి మెచ్చలేదు, కానీ ఈ వాళ్ళకే దిక్కులేదంటే ఆయన నాకు పెడతాడు. మన భక్తి. మన ఆమెగారు ఏం చేస్తుంది, ఎలిజబెత్ గారు ఏం చేస్తుంది? ఎప్పుడు ప్రభు ప్రార్థన ఆలకించిండు? ఏమండి? హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి టేక్? ఒక వాగ్దానం ఫుల్ఫిల్ కావడానికి, ఒక వాగ్దానం నిరూపించబడటానికి, ఒక వాగ్దానం అనుభవం చేయడానికి ఎంత కాలము దేవుడు పరీక్షించాడు చెప్పండి. మనకు ఓపిక ఉండదు, చెప్పిందా జరిగిపోవాలంటే ఓపిక. మరి దేవుడు ఎలిజబెత్లకి ఎలిజబెత్ గారికి జకరియా గారికి చేసిన వాగ్దానాన్ని ఎన్నేళ్ళైనా మర్చిపోయిందా? God never forget you. దేవుడు నేను మర్చిపోడు, నువ్వే మర్చిపోడు. దేవుడు నీకు వాగ్దానం చేసినప్పుడు ఎన్నేళ్ళైనా తన వాగ్దానాన్ని అలానే జ్ఞాపకం చేసుకుంటాడు. నీ సెర్చింగ్ వెతుకుతున్నాడు. ఎందుకంటే నా వాగ్దానం వీళ్ళలో ఫలింపబడటానికి వీళ్ళలో అనుకూలత ఉన్నదా లేదా అని దేవుడు ఎదురు చూచి పరీక్షించి వాగ్దాన ఫలం కొరకు నెరవేర్పు కొరకు నీ మనసు ఎప్పుడైతే సిద్ధమవుతుందో, నీ ఆలోచన ఎప్పుడైతే సిద్ధమవుతుందో, నీ ప్రవర్తన ఎప్పుడైతే సిద్ధమవుతుందో వెంటనే దేవుడు జవాబిస్తుంది. అంటే వాగ్దానం లేట్ అవుతుందంటే అర్థం ఏంటి? లేట్ అయిందంటే అర్థం ఏంటి అంటే నువ్వు పరీక్షించబడుతున్నావు. ఆయన తగిన మనసు కోసం పరీక్షించబడుతున్నావు. దేవుడు కోరుకున్న విధానం ఈ జీవితంలో ఉందా లేదని ఆయన నిరీక్షణతో నీకోసం ఎదురు చూస్తావు. ఒకవేళ దేవుని యొక్క నిరీక్షణలో మనం వస్తే, దేవుని పరీక్షల్లో మనం ఉంటే ఎప్పుడు ఇస్తాడైనా? దెర్ ఇస్ నో ఎనీ టైం బాండేజ్. టైం ఫిక్సేషన్ అయితే సమయంతో పని లేదు, సందర్భంతో పని లేదు. దేవుడు ఇవ్వాలనుకున్న క్షణాన్ని ఇచ్చేస్తాడు. జకరియా ఎలిజబెత్లకి పరీక్షించిన విధానం ఎంత భయంకరంగా ఉండదు. వాళ్ళ జీవితాలు ఎంత ట్రాజడీగా ఉంటే, ఎంత బాధాకరంగా, ఎంత దుఃఖకరంగా, ఎంత వేదనకరంగా, ఎంత విలువలాడిపోయి ఉంటే. బాగా ఆలోచించండి. ప్రజలు ప్రార్థన చేయమన్నా వచ్చిన వాళ్ళు మీ సంగతి ఏమో నాకు తెలియదు. మమ్మల్ని ఇప్పటికీ ఫోన్ చేసిన వాళ్ళు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఎలా ఉన్నారు వాళ్ళు? ఏంటని గుడ్డలు గుణపంతో రాళ్ళతో రాళ్ళతో కొట్టినట్టు రంపంతో పోసినట్టు విలువలాడిపోతాం. ఎందుకు ఏం అయిపోతున్నాయి వాళ్ళకి తెలియదు. నిన్న 13 సంవత్సరాల తర్వాత ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చింది. 6 మంది వచ్చారు. వాళ్ళు 13 ఏళ్ల క్రితం స్టోరీలన్నీ అడుగుతున్నారు. వాళ్ళ సమస్య పెద్దది. ఆ సమస్యలకు నేను ప్రార్థన చేయాలన్నా, నా పరిస్థితిని వాళ్ళకి వివరించాలి. ఎంత బలమైనటువంటి శోధనాలు, ఎంత బలమైనటువంటి పోరాటం. ఒక ప్రక్కన దైవజనుడిగా యోగక్షేమాల కొరకు అడుగుతారు, ఒక పక్కన వాళ్ళ సమస్య గురించి చెప్తారు. ఇప్పుడు వాళ్ళ సమస్య తీరాలంటే నా యోగక్షేమములు ఏం చేయాలి? పాదాల కింద మాటలు చెప్పాలంటే మా జీవితాలు మా పాదాల కింద తొక్కు వేసుకొని ప్రభు కొరకు బ్రతికినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. క్రైస్తవులు యథార్థంగా బ్రతికే దైవజనుడి జీవితం ఇప్పుడు అలాగే ఉంది. సుఖభోగాల వైపు ఉండదు, క్షేమాక్షేమాల మీద ఉండదు, ఉన్నతమైన స్థితిగతుల మీద ఉండదు. నిరంతరం పరిశోధించబడతాం. జకరియా ఎలిజబెత్ జీవితాల్లో ఎన్ని సంవత్సరాలు వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు 100 మంది విశ్వాసులు వాళ్ళ పరీక్షించారు. నీ జీవితంలో నువ్వే పరీక్షలు ఎదుర్కొన్నావు? నీ జీవితంలో నువ్వే సమస్యలు ఎదుర్కొన్నావు? ఎక్కడ కాపాడుకున్నావు? వృధాప్రదేశం వచ్చింది. తాను వివాహమైన మొదటి రోజులు ఏదైతే ప్రభువారు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన ఫలం ఆమె ఏం చేస్తుంది? విలువక మరువక దోజాడుతా వస్తుంది. ప్రభా పిల్లలు అందుకు దేవుడు ఏమన్నాడు? నీ ప్రార్థనలన్నీయు అమ్మా
కలిగి అద్భుతమైన మాట అది. జకర్యా అతని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్ను. చూడండి ఏమంటే ఎప్పుడు ఏ వయసులో ఇక్కడ చెప్పండి. వాగ్దానం ఎప్పుడు? 18 ఏళ్ళలో, 18-20 ఏళ్ళ వయసులో. 80 ఏళ్ళకి వచ్చి 90 ఏళ్ళకి వచ్చి నేను కొడుకులతో పోయానంటే ప్రభు నా యమనం ఏంటి, నా కథ ఏంటి, ఇన్నేళ్ళు నా బతుకు ఏమైపోయా, పోయింది నాకు తిరిగిస్తావా, పోయిన యమనం నువ్వు తిరిగిస్తావా, పోయిన సుఖాన్ని తెచ్చిస్తావా, పోయిన దినాలు తెచ్చిస్తావా? దిక్కుమాల క్వశ్చన్లని మనం చేస్తాం కదా. ఇప్పుడు ఈయన గారు ఏసై చెప్పగానే ప్రభు ఇప్పుడైతే నాకు ఎముకలని బలహీనమైపోయింది, కండరాలన్నీ కూడా ఉడికిపోయింది, నా సత్తు లేదు, శక్తి లేదు, ఇప్పుడు ఇంటే నాకేంటి ప్రభు, ఇప్పుడు ఇంటే నాకేంటి ప్రయోజనం అంటాడా? మనమైతే ఖచ్చితంగా ఏ అంటాం, ఖచ్చితంగా మనం పొందిదే. ఎందుకు? నీకు బుర్ర పుట్టగానే చల్లగా కనపడిపోవాలి, అది మన విశ్వాసం. అంతేనా? అనుకోగా నెరవేరాలి, మన అబద్ధాలు ఆడకండి కాదంట. ఒక 2 రోజులు లేట్ అయ్యి చూడండి, ఒక 10 రోజులు లేట్ అయ్యి చూడండి, చిన్న కాదు, ఒక 4 రోజులు లేట్ అయ్యి చూడండి, ఎట్ట ఎగురుతామో మనమే. తలకాయలు పైకెత్తాడు, నాకు మొఖాలు కనపడదు, మీ మొక్క కావడానికి కనపడాలి. మరి ఎలిజబెత్ ఏం చేస్తున్నాం? ఎన్నాళ్ళు అన్నయ్య, ఏది కష్టం, యాది అప్పుడు 100 సార్లు ప్రశ్నలు నాకు ఎల్లాక చదువుతాం ఈ ప్రశ్నలు. ఇప్పుడు చెప్పండి, ఎలిజబెత్ అమ్మ గారి, జకర్యా గారి యొక్క విశ్వాసము ఆత్మీయత గొప్పదా, మన విశ్వాస జీవితం గొప్పది, మన భక్తి జీవితం గొప్పది. ఎవరిది గొప్పది? వారిదే గొప్పది. ఎందుకంటే వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేంత వరకు కలిగి ఉన్న వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూనే ప్రజలందరికీ అటువంటి భాగ్యం లేని వాళ్ళందరూ కూడా ఆ వైపు నడిపిస్తామన్నారు. ఇప్పుడు చెప్పాడు, మెన్నే టెక్కలు ఉపాడుతున్నానంటే క్లాసులో తోగా తక్కువ పడ్డావు అంటే, నేను తక్కువ పడలేదు ప్రభా, బ్యాలెన్స్గా నేను చెప్పగలరా? వాళ్ళు చెప్తారా లేదా? డెఫినెట్గా దేవుడితే వాళ్ళు చెప్తారు. ఎందుకనంటే వాళ్ళ వాగ్దానాన్ని ఒకవైపు పెట్టుకున్నారు, నిరూపణ కొరకు ఎదురు చూస్తూ మరొక వైపు పెట్టుకున్నారు. 2 సమానంగా నెరవేర్చుకునే ఆత్మకు ప్రభు సరగా ఈ మాట నీ ప్రార్థనలు అంగీకరించబడ్డవి అని వినే సమయానికి ఈ జకర్యా గారు ఎక్కడున్నారో తెలుసా అండి? ఎక్కడున్నాడో తెలుసా? 10వ వచనంలో ఉంటుంది, ఆయన దేవుని మందిరంలో యాజకత్వం నిర్వహిస్తా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే దేవుడు మాట్లాడేంత వరకు తన పనిని మానుకోవా, తన ప్రణాళికను మానుకోవా, తన ఆలోచన మానుకోవా, తన తలంపులు, తన ఉద్దేశాలు, దేవుడు తన ఎడల కలిగి ఉన్న ప్రతి విధమైన అభిప్రాయాన్ని అనుభవించడం వరకు తన ఆలోచన మానుకోలేదు. ఎక్కడ దేవుడు మాట్లాడాడు? ఇంట్లో మాట్లాడా? విధులో మాట్లాడా? ఏ పనిలో మాట్లాడాడు? ఆయన ఏ పని చేస్తాడు, ఏ పనిలో మాట్లాడు? దైవం చెప్పు. దైవత్వంలో ఉన్నవాడు ఆ కార్యాలను రూపిస్తున్నప్పుడే, జరిగిస్తున్నప్పుడే ప్రభు దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. 20వ వచనం, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేవు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనం నోరు మూసేశాడు. ఎవరికి? కథ చదువుకుంటే మొగడు అయిపోయినట్టు, కథలకి అంటే దేవుడు నీకు వాగ్దానం చేస్తే నెరవేర్చడం నోరు మూసుకొని ఎదురు చూడాలి అని అర్థం. సింపుల్ లా దిక్కుమాల మాటలన్నీ వస్తాయి. మన జ్ఞానం ఎన్ని మాటలు వస్తాయో
మనకంటే వీరులు లేరు అన్నట్టుగా, మనకంటే సూర్యులు లేరు అన్నట్టుగా, మనకంటే భక్తి పరులు లేనట్టుగా, మనకంటే తెలివితేటలు లేవన్నట్టుగా ఎన్ని మాట్లాడుతున్నాం. 18 సంవత్సరాలు ఒకే వాగ్దానం కొరకు ఎదురు చూస్తాం. ఎన్ని శ్రమలు వచ్చినా, మరణం నా మీదకి వచ్చిన నా వాగ్దానం ఫలిస్తాను. హల్లెలూయా. నాకు ప్రభు 18 ఏళ్ల క్రితం ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మన ఊపిరిలోనే దేవుడు నెరవేరుస్తాడు. నా చివరి క్షణంలోనే దేవుడు నెరవేరుస్తాడు. నేను నా దేవుని వాగ్దానాన్ని మర్చిపోకూడదు. వీళ్ళు మర్చిపోతే దాని గురించి వేరుగా మళ్ళీ దేవుడు ఇంకేం చెప్తాడు. ఈరోజు వాక్యం చెప్పడం గోపికి లేకుండా బలం తెచ్చుకొని మాకు ఇటువంటి వాడు కంటే వాగ్దానం నెరవేరు. వాడు కూర్చోడానికి సక్కగా లేడు, నడవడానికే సక్కగా లేడు, నెరవేరుతాడా? అమ్మా, పరిస్థితులు కంటి ముందు కనపడుతుంటాయి, బలహీనతలు కంటి ముందు కనపడుతుంది, నెరవేరుతాయా? చెప్పండి. ఆయనకి ఏం చేసింది? నువ్వు ముసలిడివి, నువ్వు నమ్ము. ఆయనే చెప్తున్నాడు, నువ్వు నమ్ము. ఈ వయసులో నీ పిల్లలు చెప్తానంటే నువ్వు నమ్ము. అది నీకు జరిగినంత వరకు నేను ఎవరితో మాట్లాడటానికి లేదని ఏం చేసిండు? కాబట్టి వాగ్దానం పొందుకున్న మనం వాగ్దానాన్ని నెరవేర్చుకునేంత వరకు నోరు మూసుకొని ప్రభు సన్నిధిలో ఏం చేయాలా? వేచి చూడాలా, కనిపెట్టాలా, ఎదురు చూడాలా. ఇంకెన్ని చెప్పుకుంటారు ఈ పదాలు వెంకట్రావు గారు? ఎదురు చూడాలి. ఎప్పుడు దాకా? నెరవేరు వరకు. దాని గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి లేదు. ఆ వాగ్దానం నెరవేర్పు దేవునికి ఇష్టం. ఆయన అన్నాడు, ఏమన్నాడు చూడండి, మరొకసారి చదవడం వచ్చిన, నా మాటలు వాటి కాలం ముందు నెరవేరు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు పడితే అప్పుడు నెరవేరు, ఎప్పుడు పడితే అప్పుడు నెరవేరు, ఎప్పుడు పడితే నెరవేరు. నువ్వు అనుకున్నట్టు నెరవేరు, నువ్వు కోరుకున్నట్టు చదువు. దేవుడు అనుకున్నట్టు నెరవేరు. మనం అడిగా అనుకోండి, ప్రభా కొంచెం నమ్మకం దేవుడు అంటాడు భూమిదంతా వరకు. నువ్వేమంటావు? నువ్వు అడిగితే ఏమంటావు? ఈ కొంచెం చాలు ప్రభా. దేవుడు అంటే భూమిదంతా వరకు నీకు సొత్తుగా ఇస్తా అంటాడు. భూమిదంతా వరకు నీకు సొత్తుగా ఇస్తా అంటాడు. నాకు ఈ కొంచెం చాలు ప్రభా. ఎంతేవి? మనమేమో మన ఉద్యమం ఎంత, ఆయనేమో ఎంత. But as all and yes, you are right. Praise the Lord. అప్పుడు వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? నువ్వు కోరుకున్నప్పుడు నెరవేరుతా, నువ్వు ఇష్టపడినప్పుడు నెరవేరుతా, నువ్వు ఆరాటపడితే నెరవేరుతా? నో. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరుపు కాలంలోనే జరుగుతుంది. అంతవరకు ఏం చేయాలి? నోరు మూసుకోవాలి. అంతవరకు ఏం చేయాలి? నోటికి పెవికాలు వేసుకోవాలి. ఏం చేయాలి? జకర్యాకి ఏం చేశాడు? నోరు మూసుకోవాలి అంతే. వేరే మాట రావు. ఎప్పుడు మాట్లాడినా నా వాగ్దానం నాలో ప్రభు నెరవేరుస్తాడు. నా వాగ్దానం నెరవేరుతుంది. నా వాగ్దానాన్ని నేను అనుభవిస్తాను. నా వాగ్దానం నన్ను స్వతంత్రించుకో. నాకు ప్రభు చేసిన వాగ్దానాన్ని నడిపిస్తాను. నాకు ప్రభు ఇచ్చిన వాగ్దానం నన్ను ఎప్పటికైనా బలపడుతుంది. ఈ ఆకాంక్ష నిరీక్షణ మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఇది మరియమ్మ గారికి సంబంధించి చదవండి. ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూడండి 41వ వచనం చూడండి. ఎలిజబెత్కు మరియ యొక్క వందనవ వచనము వినబడగానే గర్భంలో శిశువు గంతులు వేసెను. ఏమండి? అది ఎవరి గురించి? దయాప్రాప్తురాలా, నీలో దేవుడు లోక రక్షకుడు పుట్టించబోతున్నాడు, లోక కళ్యాణం ఉండబోయే కుమారుడు గారు జరగబోతుంది. మరియమ్మ గారి దేవదూత చెప్పి మరియమ్మ గారి గర్భంలో యేసు పుట్టడానికి వస్తే
ఇప్పుడు యేసయ్య వచ్చి మరియమ్మ గర్భంలో ఉంటే మరియమ్మ వచ్చి ఏం చెప్తుంది? అమ్మా అప్పుడు చెప్పండి. అరే నేను ముగించాలండి, టైం అయిపోతుంది, టైం చూసుకుంటున్నారు. ఏం చేయాలా? ఎవరు చెప్తున్నారు? మరియమ్మ ఎవరు కంటుంది? లోకరక్షకుడిని కంటుంది. ఇప్పుడు మరియమ్మ గొప్పది, ఎలిజబెత్ గొప్పదా? ఎవరు గొప్పది? దయాప్రవర్తన దేవుడు దయ పొందుకున్న మరియమ్మ గారు వచ్చి చెప్పండి. ఎవరు వందనా చెప్తుంది? అదే ఎంత గొప్ప సంగతి అండి. లోకరక్షకుడు అనేటువంటి ఆ మహాతల్లి వచ్చి ఒక మామూలు సేవకురాలు కొనలేదు. ఎంత భాగ్యమో కదా, జీవితం అది ఎంత గొప్ప భాగ్యమో కదా. కళ్యాణి మామూలు సేవకురాలు, మామూలు విశ్వాసం. మరియమ్మ గారేమో ఒక లోకరక్షకుడు తల్లి, దయాప్రవర్తనాలను పిలువబడిన వ్యక్తి, దేవుని అత్యధికమైన దయను, హృదయను, కనికరాన్ని, ప్రేమను సంపూర్ణంగా భూమి మీద ప్రజలందరికంటే, స్త్రీలందరికంటే గొప్పగా పిలువబడిన ఆ స్త్రీ, ఆ తల్లి వచ్చి ఒప్పుతుంది. అతను వచ్చినట్టే దండ పెట్టమే కదా, అతను అడిగి చెప్తాడు. ఇంతే కదా చెప్పేది. దీన్ని దండం పెట్టడం కూడా అంటారు. వదనం చెప్పుడు మన భాష అయితే బయటకి దండం పెట్టి చెప్తున్నారు. అయ్యా నీకు దండం పెడతారా? మనమైతేనేమో గౌరవప్రదం వందనాలక్క ఇప్పుడు అది చెప్పడం మర్చిపోయిన అందరూ. వందనాన్ని పదవి పోయింది కదా. ఇప్పుడు మరియమ్మ గారు ఏం చేస్తుంది? నేను అనుకుంటా వందనాలు ఎవరు చెప్పుకుంటారు? వందనాలు ఎవరు చెప్పుకుంటారు? మీరు చెప్పాలా? వందనాలు ఎవరు చెప్పారు? ఏసయ్య ఎవరు చేస్తారు? కడుపుకొని ఎవరు వందనాలు చేస్తారు? ఎవరు మారుగా? నేను వస్తున్నా లోకంలోకి, నువ్వు పోయి ఏసయ్యనే ఎవరికి 5 నెలలు తేడా, 5 నెలలు గర్భవతి. మరియమ్మ గారు వందనాలు చెప్పగానే లోపల ఏసయ్య కూడా ఆ ఎవరు వందనాలు పోగనవా రైతులా వందనాలు చెప్తున్నాడు. ఏసయ్య చెప్తున్నాడు ఎవరికి? నాకంటే ముందురా ఈ లోకంలో నా వాక్యాన్ని ప్రకటించు, నా గురించి ప్రపంచానికి తెలియజేయి, నీ వల్ల ఈ ప్రపంచానికి నా వాక్యం తెలియాలి. అంత మాత్రమే కాదండి, చదువుకుంటానంట ఆమె 3 నెలలు ఎలిజబెత్ గారి దగ్గర ఉందంట. ఎలిజబెత్ అమ్మకి గర్భవతి అని మరియమ్మ గారు 3 నెలలు సేవ చేసి భాగ్యమో కదా. తరలు పైకి వెళ్తానమ్మా, సిగ్గుతో తప్పించుకుంటాను. సిగ్గుపడే విషయాలు చాలా ఉన్నాయి ఇంట్లో. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు గర్భవతులే, కొంచెం బంధుత్వం ఉంది. కానీ ఆమెమో మరియమ్మ గారు లోకరక్షకుడికి అంటారు, ఎలిజబెత్ ఏమో లోకరక్షకుడు చెప్పేటోడికి అంటారు. ఇప్పుడు లోకరక్షకుడు వచ్చి యోగానికి సేవ చేసినట్టే కదా. మరియమ్మ గారు వచ్చి ఎలిజబెత్ దగ్గర 3 నెలలు ఉండి ఆమెకు కావాల్సిన సేవ చేసి అనుకుందాం. ఇప్పుడు ఎవరికి సేవ చేస్తున్నారు? అమ్మా చెప్పండి. ఎవరికి సేవ చేస్తున్నారు? వందనాలు ఎవరికి చెప్తున్నారు? యోహాను గారు కడుపులో ఉన్నటువంటి ఏసయ్య చేత వందనాలు చెప్పించుకున్నాడు. ఎలిజబెత్ మరియమ్మ గారితో 3 నెలలు సేవ చేయించుకుంది. మరియమ్మ గారు వచ్చి ఎలిజబెత్ అమ్మకు వందనాలు చెప్పి దండాలు పెట్టి. ఇప్పుడు ఎందుకు పెట్టిందంటారు?
3 విషయాలు చెప్పుకొచ్చిన. ఒకటి అంటే మన కంటిన్యూ చేయాలి, అందులో ప్రాముఖ్యం. ఒకటి, మందిరంలో యాజకత్వాన్ని నిర్వహించాలి. ఈ యాజకత్వాన్ని నిర్వహిస్తున్న క్రమంలో దైవజనుడి యొక్క జీవితాన్ని వేలాది మందిగా ప్రజలు గమనిస్తూ ఆయన బతికే చక్కగా లేదు, ఈయన మాకేం చేస్తాడని అనుకుంటూ వచ్చి మళ్ళా ఆయన దగ్గర ప్రార్థనా బలాన్ని తెలుసుకుని ప్రార్థన చేయించుకుంటుంటే వాళ్ళకి కార్యాలు జరుగుతుంటే వీళ్ళకి కార్యాలు జరగకపోతే అది భయంకరమైన మానసిక వేదన, వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని అనుభవిస్తూ వాటిని కృంగిపోతూ వాటిని మొత్తాన్ని తొలగివేసి మా జీవితాలు ఏమైనా పర్వాలేదు, మా ప్రభుత్వం బ్రతికితే చాలు అని తీర్మానం చేసుకున్నారు మొదటిసారి. రెండవ సంగతి, నిత్యము ప్రభు సన్నిధిలో యాజకత్వం నిర్వహిస్తూ ఏ పరిస్థితుల్లో కూడా యాజకత్వం నిర్వహిస్తూ ప్రభునే ప్రార్థన చేస్తున్నారు. మూడో సంగతి ఏంటంటే వాగ్దాన నెరవేర్పు జీవిత కాలం ముగింపు వరకు ఎదురు చూశారు. అర్థమవుతుంది? వాగ్దాన నెరవేర్పు జీవిత కాలం వరకు ఎదురు చూశారు కదా. చూసారా లేదా? ఆ మాట కాదు, బైబిల్లో ఉన్న మాటలే చెప్తానే, కొత్త కథలు ఏం చెప్పట్లా, కాంటెంట్ స్టోరీస్ అని చెప్పట్లా, చిల్లర కథలు పిట్ట కథలు అని చెప్పట్లా, నేను ఉన్నమాట చెప్తాను. నీకు వాగ్దానం వస్తే నువ్వు ఎదురు చూస్తావు, ఎన్నేళ్ళు ఎదురు చూస్తావు. నేను జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఎంతమంది కొరకు నిలబడి ప్రార్థన చేయగలవు? ధైర్యం ఉందా? నీ జీవితంలో భయానకమైన సమస్యలను వెంటాడుతూ నేను గుర్తిస్తూ మరణకరమైన వ్యాధులను తీసుకెళ్ళినప్పుడు నువ్వు ప్రజల కొరకు దేవుని మహిమార్థమై నిలవగలిగే తమ్ము ధైర్యం లేకుండా, అది ప్రార్థన జీవితం. ఆమె పక్కదాన్ని చూడగా ఇన్స్టెంట్ కాపీ లాగా ఎత్తుక్కోవాలి. ఎక్కడన్నా నాకు సాయం చేస్తాడేమో, ప్రాంతంలో కూర్చుంటే రావాలని వచ్చిందంటే దేవుని చెప్తే 2 వారాల్లో మంచి సాక్ష్యం చెప్తాం. మంచి సాక్ష్యం చెప్తాం, ఊహించలేని సాక్ష్యం చెప్తా అంటే ఏం ప్రార్థన చేస్తానో తెలీదు, దేని వరకు చేస్తానో తెలీదు. 2 వారాలు చెప్పిన అయిపోయి విషయం తెలీదు, విశ్వాసం ఉంది. సమయం తెలీదు, విశ్వాసం ఉంది. ఏం జరిగింది? దేవుని కొరకు ఏదో జరిగింది. అని ఏం జరిగినా దేవునికి మహిమ. హల్లెలూయా. వాళ్ళ జీవితాల్లో ఏమైందో తెలియక ప్రజలు చేసే అవమానాలను భరిస్తూ దేవుని దగ్గర తమ జీవితంలో తమ భారాల కింద అణిచివేసి యేసయ్య భారాల దగ్గర సమర్పించుకొని ప్రభు మహిమార్థమై ఎదురు చూసిన జకర్యా ఎలిజబెతులని చూసి పరిశుద్ధాత్మ దేవుడు వందనాలు చెప్పినాడు. మరియమ్మ గారు వందనాలు చెప్పిందంటే మరియమ్మ గారు ఎవరు? పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి. ఎవరు చెప్పారు వందనాలు? ఎవరు చెప్పారు? చెప్పండి. అమ్మాయి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుడు, ఒక వాగ్దానం వచ్చినా, ఒక మాట వచ్చినా, ఒక అవసరమైనా మన జీవితంలో తొందరపాటు పనికిరా. పక్క మార్గాలు వెతకు, తొందరపడి మాట్లాడు. ఎలిజబెత్ కానీ జకర్యా కానీ ఎప్పుడూ ఒక మాట స్లిప్ అవ్వాలి. కానీ ప్రభు కృప నెరవేరు, ప్రభు కృప నెరవేరు. చివరాఖరికి మరియమ్మ గారు వచ్చి 3 నెలల కాలం పాటు ఎలిజబెత్ సేవ చేశారు. ఎంత భాగ్యం అండి! ఒక గర్భవతి అయిన స్త్రీ వచ్చి పరిశుద్ధాత్మ దేవుని చేత ఆశీర్వదించబడిన వచ్చి ప్రభు చేత భూమి మీద ఎంచబడి ఏర్పాటు చేయబడి ధన్యురాలా దయాప్రాప్తులను పిలవబడిన వ్యక్తి వచ్చి యోహాను గారికి వందనవచన చెబుతుంది. ఆ తల్లికి వందనవచన చెప్తుంటే ఎన్నేళ్ళు తమ విశ్వాసాన్ని కాపాడుతున్నారు, ఎన్నేళ్ళు వాళ్ళ నమ్మకను కాపాడుతున్నారు, ఎన్నేళ్ళు వాళ్ళ అవమానాలు దిగమింగినారు. కాబట్టి ప్రపంచం ఈరోజు వారి గురించి మాట్లాడు. యేసయ్య ప్రపంచానికి
పెళ్లికి చేపట్టే ఎవరు కారణం అంటే ఎవరు గారే కదా. యేసయ్య కొరకు యోహాను తనను అర్పించాడు. యేసయ్య కొరకు యోహాను తను నరికబడలేదు. అంటే తల నరికించుకునే అంత విశ్వాసము తన తల్లిదండ్రుల్లో, ప్రార్థనలో, ఆత్మీయతలో అంత తెగింపు, అంత తెగువ, నిర్దాక్షిణంగా తన తల అర్పించుకోగలిగినంత భక్తి విశ్వాసం ఎలిజబెత్ జకర్యా గారిలో ఉన్నది అని అంటే దేవుడు వారిని ఆదరించక, వారితో ఉండక, వారిని నడిపించక, వారిని చూడక, వారితో కలిసి ఉండక ఇంకెవరితో ఉంటాడండి? వీళ్ళంతా ఉంటాడా? వారితో చూసుకుంటే జకర్యా ఎలిజబెత్తో చూసుకుంటే 0.1% కూడా మనం దరిదాపుల్లో కూడా వచ్చాం. కాబట్టి జకర్యా ఎలిజబెత్ అనుకున్న విశ్వాసం, నిరీక్షణ, ఓపిక మనకు దేవుడు కలుగు చేయకుండా చివరాఖరిగా ఏ పరిస్థితులు నీ మీదకి వచ్చిన తొందరపడదు. జీవం వెళ్ళిన దేవుడిని కాదని పక్కకు ఎన్నేళ్ళు ఎంతకాలం అని శోధించండి. నా బ్రతికి ఇంకెంతకాలం ఇలా ఉంది అని ప్రశ్నలు వేయండి. నా జీవితంలో ఇలా ఎందుకు జరిగింది నేను అనుకుంది కదా, ఇది నెరవేరలేదు అనుకోకండి. అది మూర్ఖత్వం. ఎలిజబెత్లు, జకర్యా ఎలిజబెత్ ఎన్నేళ్ళు ఎదురు చూస్తే, ఎన్ని వేల సార్లు వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయి, నమ్మకాన్ని కోల్పోయి బ్రతికుండాలి. అలా ఉండకుండా మన బ్రతుకులో జకర్యా ఎలిజబెత్ విశ్వాసం మనల్ని ఆవరించి అట్టి గ్రూపులో మనం నడిపించుదట. కలవంచని ప్రార్థన చేస్తూ మహామహిమతో ఉన్నటువంటి మహనీయుడైన మా యేసు ప్రభువా, నీ అపారమైన పరిశుద్ధమైనటువంటి జీవము కలిగిన నామంలో ఒక ఇద్దరు భక్తుల ద్వారా మా బ్రతుకుల్ని సరిచేసినట్టు మీకు ఇష్టం. మాకు ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అవన్నీ యేసుక్రీస్తు నామములో అవునన్నట్లుగానే ఉన్నాయి. వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాం. అయితే వాగ్దానం నెరవేర్పులో ఆయన నువ్వు ఎల్లప్పుడు ఎదురు చూస్తూ ఉండగా వాగ్దానాలు అనుభవించడం మాకు నిరీక్షణ, ఓపిక, వాగ్దానాల కొరకు ఎదురు చూచటం మనసులో మాకు దయచేయండి. ఎన్నేళ్ళు ఎంతకాలం మన ప్రశ్న మాకు కాదు కానీ ఎంతకాలమైనా నువ్వు వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ సమర్థుడు, శక్తివంతుడు ప్రభావ, భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవు అని మాకు చెప్పిన వాడవని నాయన నీకు వందనాలు చెల్లిస్తాను. ప్రపంచం ఆశ్చర్యపోయేటట్లుగా ప్రపంచ రక్షణ ఆరంభానికి నాయన నువ్వు ఇచ్చినటువంటి నీ ప్రియకుమారుని యేసయ్యను భూమి మీద పంపించడానికి సిద్ధపడినప్పుడు ఆ రాకడము భూమి మీద ప్రజలకు ప్రకటించడం, అరణ్యంలో ఏడాదిలో ఎలుగెత్తి గొంతెత్తి చాటి పాకాలను ఊరటానికి నాయన గొప్ప వ్యక్తిని, భక్తిపరులైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి యథార్థవంతులని పిలువబడిన నీ అందు భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులుగా మహాప్రదర్శిలో వారి గర్భములను మీరు ఇచ్చినందుకు నీకు ఇస్తుంది. వాగ్దానం ఎంత గొప్పది ప్రభు, అది ఎన్నేళ్ళైనా నెరవేరుతుంది ప్రభు. ఏ స్థితిలోనైనా వాగ్దానం నువ్వు ఇచ్చింది నెరవేరుతుంది. నెరవేర్చబడటకు అనుకూలంగా మేము ఎదురు చూడాలి, అనుకూలంగా మేము ఉండాలి. ఆ మనసు మారాలి, తలంపులు మారాలి నాయన, ఆలోచనలు మారాలి, ఉద్దేశాలు మారాలి, మా క్రియలు మారాలి, మా సమస్త బ్రతుకులో ఉన్న అన్ని విషయాలు మారితే తప్ప మానీయమైన నీ వాగ్దానం మాలో నెరవేరుతుంది. అతి నెరవేర్పు కొరకు మా తండ్రి
మమ్మల్ని మార్చండి, మమ్మల్ని మలచండి, సిద్ధపరచండి. నీ కృపకు ఎదురు చూసిన నీ కృపకై కాచుకుని నీ కృపలో నిలవడానికి బొద్దులమై ఉండటానికి మమ్మల్ని బలపరచండి. నారాయణ మందిరంలో కూడిన ప్రతి బిడ్డని మీరు అభివృద్ధిగా జ్ఞాపకం చేస్తారు. ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డని యేసునామములో ఆశీర్వదించు. జకరియా ఎలిజబెత్ భక్తి, జకరియా ఎలిజబెత్ విశ్వాసం, జకరియా ఎలిజబెత్ నిరీక్షణ, జకరియా ఎలిజబెత్ కలిగి ఉన్న సాక్ష్యము, ఈ మాటలు నీ మాటలు వింటున్న మా అందరికీ దయచేసి కృప ద్వారా నడిపించున్నాను. యేసయ్య నామమున ప్రార్థించి మమ్మల్ని సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ శుభములు కలుగునుగాక. దయచేసి అందరూ లేచి